అందరికీ నమస్కారం। ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది। ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది। నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళ నాయకుడే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది। కానీ రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు। రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది। అదే విధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। ఎక్కడ మంచితనంగా రఫా వాడాలో ఇక్కడ మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి। కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది। దానికి నిదర్శనం ఈ రోజు గెలుపు। ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు, కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా? వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు। కుప్పంలో ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం। కుప్పం ఫార్ములా డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం। మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరూ కష్టపడినందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాను, నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్। ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అణిచివేతకు గురైనప్పుడు, అరాచకం చేసినప్పుడు, ఎక్కడైతే అభివృద్ధి ఉండదో, ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు, అణచివేతకు గురైనప్పుడు ఓట్ అనే ఆయుధంతో పులివెందుల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ అణచివేతకు గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు। చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో 14 నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉంటా। ఏదైతే 40 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందుల ప్రజలు ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉండా। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాకు 80% 90% మద్దతు ఉంది మా పులివెందుల్లో, రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసును అడ్డం పెట్టుకొని గెలిచారు, రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు। నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉంటా, మీకు 80% 90% మద్దతు ఉంది కదా, మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు, మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం, ఈ సవాల్ను మీరు స్వీకరించాలని చెప్పి నేను కోరుతా ఉంటా। అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా। ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు। కూటమి పార్టీలైన జనసేన కానీ, బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। జై తెలుగుదేశం। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్।